హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ నెత్తివేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన బాట పట్టాయి. ట్యాంక్ బండ్ దగ్గర కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్షకు దిగారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడే దీక్షకు దిగారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట జరిగింది. చివరకు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ నేతల దీక్ష సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. డిసెంట్ కి కూడా అవకాశం ఇవ్వకుండా ధర్నా చౌక్ ఎత్తివేయడం, ధర్నా చౌక్ ఎత్తివేసే విషయంలో మేము ప్రజాస్వామ్య పద్ధతిలో సత్యాగ్రహం చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ లీడర్స్ని అరెస్ట్ చేయడం ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాం. తప్పనిసరిగా 130 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ప్రతిఘటిస్తామని చెప్పి మరి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మరి బ్రిటిష్ పరిపాలనలో లేని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేని ఒక ప్రశాంతంగా ఒక దగ్గర సత్యాగ్రహం దీక్ష చేస్తామంటే కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం, అరెస్ట్ చేయడం, ఇది వీళ్ళ నియంత్రిత ధోరణికి, డిక్టేటర్ యాటిట్యూడ్కి ఇది నిదర్శనం. మేము ఖండిస్తున్నాం. ధర్నా చౌక్లో అనుమతి ఇవ్వమని చెప్పినాం. మరి ధర్నా చౌక్ ఇవ్వకుంటే మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మరి రాజ్యాంగాన్నే కాలరాస్తుని ప్రభుత్వం చెప్పడానికి వచ్చినాం. మరి అక్కడ కూడా పర్మిషన్ ఇవ్వకుంటే ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ నిరసన తెలియజేయాలి? नहीं चलेगी